Welcome to our channel MPC Foundation Academy Mathematics subject second chapter Factors and Multiples class 6 to 10th IIT Foundation. Okay, in this video we will discuss about the HCF or GCD. HCF or GCD. See here, last video we discussed types of numbers. Here one type remaining, that is the co-primes. Here what here? Co-primes. See here what is mean by co-primes. Every pair of two natural numbers having no common factor other than one is a pair of co-primes. Other than one, okay? Other than one, every pair of two natural numbers having no common factors. When you are observing the common factors of two natural numbers, the two natural numbers having factors, the factors does not equal except to 1. Does not equal except to 1. That numbers are the examples of co-primes or relative primes. Co-primes are relative primes, both are same. See here, what is the definition of co-primes here? When we have to observe the factors of two numbers, the factors of two numbers are not same except one. That numbers are the co-primes or relative primes. For example, here I am taking 16, 15. 16, 15. 16, 15. Here I am writing factors of 16. Here 1 into 16, 2 into 8, next 4 into 4. Now factors what are there here? 1, 2, 4, 8, 16. These all are the factors of 16. Next I am writing factors of 15. See here, 1 into 15, 3 into 5. That's all. Okay, now factors what are there here? 1, 3, 5, 15. When you are observe the factors of 16, 15, there is any common factor there except 1? Except 1, no common factors is there. No common factors is there. That's why 16, 15 are the co-primes. Okay, co-primes. Next here one more example I am taking 4, 9. Factors of 4, 1 into 4, 2 into 2. Now factors is 1, 2, 4. Next to 9. 1, 1 into 9, 3 into 3. Now factors 1, 3, 9. When we are observe the factors of 9 and 4, only same remaining, different factors are there. That's why 4, 9 both are the co-primes or relative primes అని చెప్పొచ్చు మనం. చూద్దాం ఇక్కడ co-primes అంటే ఏంటి అంటే ఎవ్రీ పేర్ ఆఫ్ టూ న్యాచురల్ నెంబర్స్. మనం ఏ నేచురల్ నెంబర్ యొక్క రెండు రేషనల్ నెంబర్ కనుక తీసుకున్నట్టయితే హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్స్, ఆ రెండు న్యాచురల్ నెంబర్స్కి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు, 1 నెంబర్ తప్ప. 1 అనేది అన్నిటికీ ఫ్యాక్టర్గా ఉంటుంది కాబట్టి ఆ 1 ఒక్కదాన్ని నెంబర్ 1 కాకుండా మిగిలిన ఏ ఫ్యాక్టర్ కూడా కామన్గా ఉండకూడదు. అటువంటి వాటిని మనం కో-ప్రైమ్స్ లేదా రిలేటివ్ ప్రైమ్స్ అని చెప్తాం. ఓకేనా? మనం ఎప్పుడైనా సరే కో-ప్రైమ్స్ లేదా రిలేటివ్ ప్రైమ్స్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనము ఆ తీసుకున్నటువంటి రెండు నెంబర్స్కి మనము ఫ్యాక్టర్స్ రాయాలి. ఆ వచ్చినటువంటి ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏది ఉండకూడదు. ఒకటి కంపల్సరీ ఉంటుంది అన్నిటికీ. ఆ ఒకటి కాకుండా ఏ ఒక్క ఫ్యాక్టర్ కూడా సేమ్ కాకూడదు. అటువంటి వాటిని మనం ఏమనాలి? కో-ప్రైమ్స్ లేదా రిలేటివ్ ప్రైమ్స్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16, 15 తీసుకున్నాం. మనము 16 ఫ్యాక్టర్స్ రాస్తే ఏమొచ్చింది? 1 into 16 అంటే 2 into 8, 4 into 4. ఇట్లా మనం ఫ్యాక్టర్స్ 16 నెంబర్స్కి ఫ్యాక్టర్ రాస్తే 1, 2, 4, 8, 16 అనేది వచ్చింది. మరి 15 కూడా ఫ్యాక్టర్స్ నాశనం కదా, అప్పుడు ఏమొచ్చింది? 1, 3, 5, 15 వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేస్తే ఏదైనా కామన్గా ఉందా? ఒకటి వదిలేసేయండి, ఒకటి పక్కకు పెట్టేసేయండి. ఏది కూడా కామన్గా లేదు. కాబట్టి 16, 15 మనం ఏమనొచ్చు? కో-ప్రైమ్స్ లేదా రిలేటివ్ ప్రైమ్స్ అని చెప్పొచ్చు. ఇక 4, 9 కూడా చూడండి.
4, 9 చూసిన 4 ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి 1, 2, 4 వచ్చింది. 9 ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి 1, 3, 9 వచ్చింది. మరి ఈ 4 ఫ్యాక్టర్స్ని 9 ఫ్యాక్టర్స్ని అబ్జర్వ్ చేస్తే ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? ఒకటి నెంబర్ తప్ప ఏది లేదు. కాబట్టి 4, 9 కూడా మనం ఏమనొచ్చు కో ప్రైమ్స్ లేదా రిలేటివ్ ప్రైమ్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూద్దాం మనము కో ప్రైమ్స్ నెంబర్స్ నీడ్ నాట్ టు బీ ప్రైమ్ నెంబర్స్ ఆల్వేస్. మనము ప్రైమ్ అనగానే అన్ని కంపల్సరీ ప్రైమ్ నెంబర్లు ఉండాలనుకుంటాం. ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ మనం హైలైట్ చేసుకోవాలి. ఏంటంటే వెన్ వీఆర్ అబ్జర్వ్ ద కో ప్రైమ్ నెంబర్స్ నీడ్ నాట్ టు బీ ప్రైమ్ నెంబర్స్ ఆల్వేస్. ఖచ్చితంగా ప్రతి సందర్భంలో ఆ కో ప్రైమ్ నెంబర్స్ అనేది ప్రైమ్ నెంబర్స్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ 16 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. ఇక్కడ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 9 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. అవునా కదా? కాబట్టి కో ప్రైమ్ నెంబర్స్ కానీ రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్సే ఉండాలని లేదు. ప్రైమ్ నెంబర్స్గా ఉండొచ్చు, ప్రైమ్ నెంబర్స్గా ఉండకపోవచ్చు కూడా. ఓకేనా? సో ఇది 2 కాంపోజిట్ నెంబర్స్ లైక్ 4, 9 ఆల్సో ఏ పేర్ ఆఫ్ కో ప్రైమ్స్. ఇక్కడ 4 అనేది కాంపోజిట్ నెంబరే, 9 అనేది కూడా కాంపోజిట్ నెంబరే. కానీ ఆ రెండు కూడా దేనికి ఎగ్జాంపుల్ అవుతున్నాయి? కో ప్రైమ్కి ఎగ్జాంపుల్ అవుతున్నాయి. కో ప్రైమ్కు ఎగ్జాంపుల్ అవుతున్నాయి. చూడండి, కో ప్రైమ్ అంటే వేరు, నెక్స్ట్ కో ప్రైమ్ అంటే ఏంటన్నా ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అని కాదు అని అర్థము. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? ఒకవేళ కాంపోజిట్ నెంబర్ వచ్చినా అది ఇంకో దాంతో కో ప్రైమ్ అయితే కావచ్చు అని మనము చెప్పొచ్చు. ఓకే, ఈ కో ప్రైమ్ గురించి మనము కొంచెం మీరు 1-2 టైమ్స్ దీన్ని రిపీటెడ్గా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? కో ప్రైమ్స్ అంటే ఏం లేదు, మనం ఏ నెంబర్ని అయితే కో ప్రైమ్స్ అనాలో ఆ నెంబర్స్కి ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవో అబ్జర్వ్ చేయాలి. ఏం కామన్ ఫ్యాక్టర్స్ లేవు ఉండవు అనుకో, ఒకటిటైనా ఉంటుంది, అన్నిటికీ ఒక 1 అనేది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఒకటి కాకుండా మిగిలిన ఏ ఒక్కటైనా సరే కామన్ ఫ్యాక్టర్ ఉందనుకో అది కో ప్రైమ్ కావు. ఆ రెండు కో ప్రైమ్స్ కావు. కామన్ ఫ్యాక్టర్స్ లేవనుకో అది మాత్రం కో ప్రైమ్స్ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ గ్రేటెస్ట్ కామన్ డివిజర్ లేదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. రెండిటి సేమ్, ఈ రెండు వేరు అనుకోవద్దు. జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటి, అసలు కన్ఫ్యూజ్ కావద్దు, చాలా ఈజీగా ఉంటుంది, నేను చెప్తాను వినండి. ఓకే, గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అండ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నా కూడా ఒకటే. మనం హెచ్సిఎఫ్ అన్నా జీసీడీ అన్నా వేరు కాదు, రెండు కూడా సేమే. చూద్దాం మరి వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్. సిఎఫ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 or more natural numbers is the largest factor in the set of common factors of those numbers. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ పేరులోనే ఉంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటేనే ఆ పేరులోనే ఉంది. అంటే మనము ఏదైనా 2 లేదా అంతకన్నా ఎక్కువ నేచురల్ నెంబర్ తీసుకున్నాం అనుకో, 2 or more నేచురల్ నెంబర్స్కి మనం ఏం రాయాలి? ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత ఆ వచ్చినటువంటి ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఆ 2 నెంబర్ తీసుకుంటే ఆ 2 నెంబర్లలో ఉన్నటువంటి అందులో ఉండాలి, ఇందులో ఉండాలి. ఆ 2 నెంబర్లో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. రాసిన తర్వాత అందులో ఉన్నటువంటి లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఇన్ ద సెట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్, అందులో ఉన్నటువంటి లార్జెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటిది అనేది మనము దాన్నే హెచ్సిఎఫ్ అంటాం. సింపుల్, ఏం లేదు, హెచ్సిఎఫ్ అంటే పేర్లోనే ఉంది. మీరు హెచ్సిఎఫ్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. హెచ్సిఎఫ్ అంటే ఏంటిది నాన్న? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది? ఫ్యాక్టర్ అంటే మనకు తెలుసు కదా. ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ద ఫ్యాక్టర్స్. 2 నెంబర్స్ లేదా 3 నెంబర్స్కే మనము జీసీడీని కానీ హెచ్సిఎఫ్ కానీ చెప్తాం. ఓకే, మినిమం 2 or కంటే ఎక్కువ నెంబర్స్ ఉండాలి. ఓకే, హెచ్సిఎఫ్ అంటే ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ రాయాలి 2 నెంబర్స్కి లేదా అంతకంటే ఎక్కువ నెంబర్స్కి. ఆ తర్వాత కామన్ ఫ్యాక్టర్ అంటే ప్రతి దాంట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మళ్ళీ స్టెప్ 2లో రాయాలి. ఆ రాసిన దాంట్లో లార్జెస్ట్ ఫ్యాక్టర్ని మనం ఏమనాలి? మనము కామన్ హెచ్సిఎఫ్గా చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చేస్తే మనకు అర్థమైతే చూద్దాం. నెక్స్ట్, ఇన్ అదర్ వర్డ్స్ ద హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ ఆఫ్ 2 or more నెంబర్స్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ ఈచ్ ఆఫ్ దెమ్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ దిస్ హెచ్సిఎఫ్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఏ నెంబర్స్ అయినా సరే డివైడ్ చేసే దాంట్లో అంటే డివిజర్లలో పెద్ద డివిజర్ అయి ఉంటుంది అని అర్థం. లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్. ఓకే, లార్జెస్ట్ నెంబర్ డివిజర్ మనం తీసుకునేటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్స్కు డివిజర్స్ రాస్తే అన్నిటికీ ఉండేటువంటి లార్జెస్ట్ డివిజర్ని మనం ఏమనొచ్చు? జీసీడీగా కూడా మనము చెప్పొచ్చు. హియర్ ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది మెథడ్, మనము కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనము హెచ్సిఎఫ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. హియర్ వి రిజాల్వ్ ద గివెన్ నెంబర్స్ ఇంటూ దేర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ ఫైండ్ అవుట్ ద ప్రోడక్ట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. సీ హియర్. మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. రైట్ ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫాలోయింగ్. 2 ఇచ్చాడు.
18 ఒకటి 124 ఒకటి. ఈ రెండిట్లలో మనం ఏం చేయాలి ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ రాయమని. హెచ్సిఎఫ్ అడగట్లేదు మనల్ని, ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ మాత్రమే అడుగుతున్నాడు. చూద్దాం. ఈ 18 ఒకటి ఇచ్చిండు, 124 ఒకటి ఇచ్చింది కదా, రాద్దాం మనం ఇక్కడ. 18 124. చూద్దాం 18కు కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి. 18కి 2 9 జా 18. నెక్స్ట్ 3 3 జా 9. నౌ ఫ్యాక్టర్స్ 3 into 3 into 2. ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయన్నా 3 3 3 2 వచ్చినాయి. ఇక్కడ 124 కూడా రాద్దాం. 124కు 2తో చేస్తే 2 6 జా 12. నెక్స్ట్ 2 2 జా 4. మళ్ళీ 2తో చేస్తే 2 3 జా 6, 2 1 జా 1. నౌ ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు 31 into 2 into 2 రాయొచ్చు. 31 into 2 into 2 రాయొచ్చు. ఇప్పుడు ఇందులో మన కామన్ ఫ్యాక్టర్గా ఏముంది చూద్దాం. ఇందులో మన కామన్ ఫ్యాక్టర్గా ఏముంది, దీనికి కామన్ ఫ్యాక్టర్గా ఇందులో 3 ఉంది కానీ ఇందులో 3 లేదు. ఇందులో 3 ఉంది, 3 లేదు. కాబట్టి ఓన్లీ 2ఏ కామన్ ఫ్యాక్టర్ రెండింటికి. దేర్ఫోర్ రెండిట్లలో ఉండాలి మనకు కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 18, 124 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇయర్ 2 ఓన్లీ. ఏంటిది 2 మాత్రమే రెండింటికి కామన్ ఫ్యాక్టర్. ఇవి మాత్రం ఫ్యాక్టర్స్. ఇవి 3 3 2 అనేది ఫ్యాక్టర్స్, 31 2 2 అనేది ఫ్యాక్టర్స్. ఇందులో కామన్గా ఉండాలి, రెండిట్లలో ఉంటేనే దాన్ని కామన్ ఫ్యాక్టర్ అంటాం. ఓకేనా, ఇది క్వశ్చన్. సి హియర్ అడుగుతున్నాడు అదే. రైట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వరకే రాయమన్నాడు. మనం కామన్ ఫ్యాక్టర్ కూడా రాసినాం. చూద్దాం. ఇక్కడ చూడండి 18 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసినాం మనము 3 into 3 into 2 రాసినాం. 124 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 31 రాసినాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే అన్నిటినీ 2, 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2, 3. ఇందులో 2, 31 ఇద్ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. రిపీటెడ్ కాకుండా, అంటే నేను అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి ఒకసారి రాసుకున్నాను అంతే. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 56. ఇక్కడ మనం ఏమంటున్నాడంటే మనకి హెచ్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేయాలన్నా దేనికి 12కు 56కి మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చేద్దాం, మీకు అర్థమైపోతుంది. నౌ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 56. First of all I am writing 12. Second here this side 56. Here 12 factors. 2 6 ja, 2 3 ja. Now factors 2, 3. Here 56. 2 28 ja, 2 14 ja, 2 7 ja. Now factors is equal to 2, 2, 2, 7. This is the factors of 6 12. This is the factors of 56. Now common factor I am writing. Common factors is equal to ఇందులో 2 ఉండాలి. కామన్ అంటే రెండిలో ఉండాలి. ఏముంది ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది. ఓకే, మళ్ళీ ఇంకో ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది. చూసినా ఈ 2, 2, 2 రెండు కూడా కామన్ ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి. ఇందులో 3 ఉంది, ఇందులో 3 లేదు, వదిలేసాను. ఇప్పుడు 2, 2 రెండు కామన్ ఫ్యాక్టర్స్. మరి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏం చేయాలంటే వచ్చినటువంటి కామన్ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 2 into 2 హౌ మచ్ 4. 4 is the highest common factor of 12, HCF is equal to 4 of 12, 56. 12, 56కి HCF ఎంతనా 4. అంటే 12ను 56ని పెద్ద డివిజర్ ఏంటిది 4 మాత్రమే. ఈ రెండింటిని డివైడ్ చేసేటువంటి అతిపెద్ద డివిజర్ అంటే గ్రేటెస్ట్
కామన్ డివిజర్, గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఏంటిది? రెండింటినే 4 మాత్రమే డివైడ్ చేస్తుంది రెండింటిని. పెద్ద 4 కంటే పెద్ద నెంబర్ రెండింటిని డివిజన్ చేయలేదని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఏదైనా ఒకటి. HCF of 18, 54. 18, 54. I am writing 18. 2 9 ja, 3 3 ja, 54. 2 27 ja, 2 9 ja, 3 3 ja. Okay na? No. 227 ja. 54 I am writing 54. 2 20 27. Next 3 9 ja. Next 3 3 ja. Next 3 3 ja. Now factors. 18 factors ఇక్కడ 18 is equal to 3 into 2. ఇక్కడ నుంచి రాసుకుంటూ వెళ్ళాలి ఇట్లా. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ 54 is equal to 3 into 3 into 3 into 2. 3 into 3 into 3 into 2. ఓకేనా? See here. Common factors. Next what here? Common factors ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. అంటే 3 into 3 అనేది 2 సార్లు లాగేయచ్చు మనం బయటికి. ఓకేనా? నెక్స్ట్ ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 2 రాయొచ్చు. టోటల్గా కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయి? 3, 2 వచ్చింది. ఓకేనా? నా HCF ఫైండ్ అవుట్ చేయాలి. HCF అంటే వచ్చినటువంటి కామన్ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేయాలి. 3 into 3 into 2. 3 3 ja 9, 9 2 ja 18. 18 is the HCF. 18 is the HCF of 18 is HCF of 18, 54. చూడండి 18తోని 18 పెద్ద డివిజర్ అవుతుంది, 54తో 18 డివిజర్ అవుతుంది, 18 3 ja. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు? 18 is the HCF of 18, 56. 18, 56. Okay. In next video we will discuss remaining examples. Thank you.